కొరింథీ మొదటి పత్రిక 2 కొరింథీ తీయండి. 2 కొరింథీ మూడవ అధ్యాయం 7వ వాక్యం నుంచి చదువుదాం. 6 నుంచి చదువుదాం. 6 నుంచి. ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరము కాదు గాని ఆత్మకే పరిచారకులమగుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపజేయును. హల్లెలూయా. తర్వాత మిగతా లేఖనాలు చదువుదాం. పిల్లరా, దేవుడు ఇక్కడ తన లేఖనంలో నుంచి ఏం మాట్లాడుతున్నాడంటే, అక్షరమునకు కాదు పరిచర్య చేస్తున్నది ఆత్మకే పరిచారకులమగుటకు అని అన్నాడు. ఆత్మకే పరిచారకులం అంటే ఇక్కడ దేవుని ఆత్మకే మనము పరిచారకులం, దేవుని ఆత్మకే మనము సేవకులం, దేవుని ఆత్మకే మనము పరిచర్య చేసేటువంటి వారం. ఆమేన్, హల్లెలూయా. సో ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ఇది ఆత్మకే పరిచర్య కనుక మహిమకరమైనది. చెప్పండి, ఏంటి మహిమకరమైనది? అక్షర రూపేణ చేసేది కాదు. అక్షరం చంపును కానీ ఆత్మ జీవింపజేస్తుంది. కనుక ఇక్కడ మీరు గమనిస్తే 7వ వాక్యం చదువుదాం. మరణకారముకు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరమునకు సంబంధించిందైనను మహిమతో కూడినదాయను అని అన్నాడు. అంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే రాళ్ల మీద చెక్కబడిన పరిచర్య అంటే దాని అర్థం ఏంటి? పాత నిబంధన కాలంలో యేసుక్రీస్తు ప్రభువారు యెహోవా దేవుడే ఆ పేరున పిలువబడ్డాడు. ఆయన సీనాయి పర్వతం మీదకి మోషేని తీసుకురమ్మని చెప్పి మోషేని రమ్మని చెప్పినప్పుడు ఆయన అక్కడ 10 ఆజ్ఞలు ఒక రాతి మీద పలకగా చెక్కి వాటి మీద రాసి దేవుడే తన స్వహస్తాలతో 10 ఆజ్ఞలు మనుషులు ఇలా ఉండాలి అని చెప్పి ఆజ్ఞలు ఇచ్చి పంపించారు. అది రాళ్ల మీద చెక్కబడిన పరిచర్య. ధర్మశాస్త్రము ఆ దినమున మోషేకు అప్పగించినప్పుడు అది రాళ్ల మీద చెక్కబడిన పరిచర్య, రాళ్ల మీద చెక్కబడిన వాక్యం అది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిందేంటి? ఈ రాళ్ల మీద చెక్కబడిన అంటే రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించిందైనా అది మహిమతో కూడుకున్న పరిచర్య. చెప్పండి, ఏంటది? మహిమతో కూడుకున్న పరిచర్య, మహిమతో కూడుకున్న సేవ. ఆ మహిమతో కూడుకున్న సేవ ఎలా అయింది పాత నిబంధనలో ఇశ్రాయేలు కాలంలో అంటే, దేవుడే వారి మధ్యలో ఉండి వారిని ఏర్పరచుకొని పిలిచి అభిషేకించి జ్యేష్ఠ కుమారుడికి ఇశ్రాయేలుని చేసుకొని వారిని నడిపిస్తూ అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలు వారి పక్షాన చేసి వారందరికీ తోడుగా ఉండి నాయకుడిని పెట్టి అడ్డొచ్చిన సముద్రాలు, ఎర్ర సముద్రం కానీ లేకపోతే యొర్దాను కానీ ఎరికో కానీ అడ్డొచ్చినవన్నీ తొలగించుకుంటూ 41 మంది రాజులను జయించి 40 ఏళ్ళ నడకలో అరణ్య యాత్రలో నడక ప్రయాణంతో కాలి నడకనే వెళ్ళారు. ఇంతగా దేవుడు వారికి తోడుగా ఉండి 40 years వారికి తోడుగా ఉండి కావలసినన్ని చేస్తూ వచ్చి గద్ద రెక్కల మీద మోసుకొని తీసుకొని వచ్చాడు దేవుడు ఇశ్రాయేలును. ఇదంతా కూడా ఒక మహిమ గల పరిచర్యగా దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు. అదంతా ఏంటి? మహిమ గల సేవ. చెప్పండి, ఏంటండి?
మహిమ గల సేవ. ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న ఈ సంఘ కాలములో ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ఈ సేవ కూడా మరింత మహిమ గలది. పాత నిబంధన గ్రంథ కాలములో ఉన్న అక్కడ జరిగిన సేవ కంటే ఇప్పుడు జరిగేది మరింత మహిమ గలది. హగ్గై గ్రంథం తీద్దాం, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ద బుక్ ఆఫ్ హగ్గై. ఇక్కడ మనం చూస్తే ప్రియులరా, ఈ హగ్గై గ్రంథంలో గ్రంథకర్త ఏమని రాశారంటే, కడవరి మందిరం యొక్క మహిమ, క్షమించండి, హగ్గై గ్రంథం తీశారా? హగ్గై గ్రంథము 2వ అధ్యాయము 9వ వాక్యంలో రాయబడి 776 పేజీ. అక్కడ ఏమని రాయబడి ఉంటుంది? ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. అయితే ప్రియులరా, ఇది మహిమ మించే పరిచర్య. అంటే గతంలో ఉన్న ఆ పరిచర్య అంతటి కంటే ఇప్పుడున్నటువంటి పరిచర్య ఇంకా మహిమ గలది. ఆమేన్ చెప్పండి. ఇంకా మహిమ గల పరిచర్య. ఇప్పుడున్న దానికంటే ఇప్పుడున్న పరిచర్య ఇంకా మహిమ గలది. ఎందుకని? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తములో కడగబడిన కొనబడిన సంఘం, అంతకుముందు సూచనగా ఉన్న సంఘం, అంతకుముందు అది ఉదాహరణగా ఉన్న పరిచర్య, అది మహిమ గలదే. అది రాళ్ల మీద చెక్కబడినదేనను, అది మహిమగల పరిచర్యే. కానీ దానికి మించిన పరిచర్య, దానికి మించిన సేవ మహిమగలదిగా ఈనాడు కొత్త నిబంధన కాలంలో ఉన్న సంఘ పరిచర్య జరుగుతుంది. హల్లెలూయా. అయితే అది ప్రకాశించిందే, అది మహిమగలదే, ఆ సేవ మహిమగలదే. హల్లెలూయా. ఇప్పుడు మనం 8వ వాక్యం చదువుదాం. మహిమతో కూడినదైను. ఆ తర్వాత, అందుకే మోషే ముఖం మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవునదైనను ఇశ్రాయేలీయులు అతని ముఖమును తేరి చూడలేకపోయిరి అని రాయబడింది. ఇప్పుడు మోషే ఎక్కడుండి ప్రకాశించాడు? ఆయన సన్నిధిలో. ఆయన సన్నిధిలో అంటే అక్కడ ఉపవాసం ఉండి సీనాయి పర్వతం మీద ఆయన సన్నిధిలో ఆయన కూర్చున్న చోట కూర్చుంటే దేవుడు ఆ సీనాయి కొండ పర్వతం యొక్క శిఖరమున యెహోవా దేవుడు దిగి వచ్చినప్పుడు మేఘం కమ్ముకొనగా, ఆ కమ్ముకున్న మేఘంలో నుంచి యెహోవా దిగి వచ్చి ఆ మోషేతో డైరెక్ట్గా ముఖాముఖిగా మాట్లాడాడు. దేవుని స్తోత్రం. ముఖాముఖిగా మాట్లాడాడు దేవుడు. మాట్లాడినప్పుడు ఏం చెయ్యాలో అవన్నీ విషయాలు తెలియజేశారు. దేవుని సన్నిధిలో ఉన్నాడు గనుక ఆయన ముఖము ప్రకాశించిందని రాయబడి ఉంది. అంటే అప్పటి కాలములో దేవుడితో సమీపంగా ఉండి మోషే మాట్లాడినప్పుడు ఆయన సన్నిధిలో ఉన్నాడు కనుక మహిమతో వెలిగాడు. తన ముఖం కూడా ప్రకాశించింది. హల్లెలూయా. అది తగ్గిపోయేదే. కానీ ఇప్పుడు మనం ఉన్నటువంటి మహిమ, మనం పొందబోయే మహిమ అంతకు మించిందై ఉంది. హల్లెలూయా. మోషే కంటే ఎక్కువ మహిమను మనం పొందబోతున్నాం రానున్న కాలంలో. ఒకప్పుడు మోషే పొందిన మహిమ అది తగ్గిపోయేదే. కానీ ఇప్పుడు అసలైన మహిమ ఏంటో మోషే అనుభవిస్తున్నాడు పైన. ఇప్పుడున్న మనము కూడా ఆ మహిమను పొందబోతున్నాము. అంటే మునుపటి మందిరము మహిమ కంటే ఇప్పుడు కడవరి మందిరం యొక్క మహిమ మించునని అని రాయబడింది వాక్యంలో, హగ్గై గ్రంథం 2వ అధ్యాయంలో. హల్లెలూయా. సో ఇక్కడ మనం అందరం ఎదురు చూసే దేనికోసం అంటే ఎక్కువ మహిమ కోసం, మరింత మహిమ కోసం. మునిపెన్నడూ చూడని మహిమ. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా చెప్పండి. సో ఇక్కడ అంటే ఇప్పుడు కొత్త నిబంధన సంఘానికి దేవుడు ఆపాదించింది ఏంటి, దేవుడు చెప్పింది ఏంటి అని అంటే, మహిమ అధికమవుతుంది. అధికమైన మహిమతో దేవుడు ఈ పరిచర్యని నింపాడు. దేవుని స్తోత్రం. సంఘము ఎంతమంది అన్నా ఉన్నాయి, కానీ అది మహిమ గల సేవ అంతే. చెప్పండి, ఏది సేవ అది? మహిమ గల సేవ. ఈ మహిమను దేవుడు సంఘానికి అనుగ్రహించాడు. ఈ మాట అట్లా ఉంచి పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రకటన గ్రంథము, ద రెవల్యూషన్ ప్రకటన గ్రంథము, దేవుని వాక్యంలో నుంచి ప్రకటన గ్రంథము. మీరు కొంచెంసేపు ఆ ఫ్యాన్ తీసేయండి, నాకు ఇబ్బందికరంగా ఉంది ఈ పేజెస్ తీయటానికి. ప్లీజ్. ఓకే, కొంచెం సేపు అడ్జస్ట్ అవుదాం. ఓకే, లెట్స్ గోయింగ్ టు రీడ్ ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 9, 10.
అంతటా కడపటి 7 తెగుళ్ళలో నిండిన 7 పాత్రలు పట్టుకొని 7 దేవదూతలు ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెళ్లి కుమార్తెను అనగా, గొర్రెపిల్ల యొక్క పెళ్లి భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి, ఆత్మవశుడనైన నన్ను ఎత్తైన ఒక గొప్ప పర్వతం మీదకి కొనిపోయి, యెరూషలేమును పరిశుద్ధ పట్టణం దేవుని మహిమ గలదే పరలోకమందున దేవుని యొద్ద నుంచి దిగి వచ్చుట నాకు చూపెను. హల్లెలూయా. దాని యందలి వెలుగు ధగధగ మెరియు సూర్యకాంతం వంటిదై ఉన్నది. ఆమేన్. అంటే రేపు పరలోకానికి ఎత్తబడే సంఘము మహిమ గలది, ధగధగ మెరిసేది అని చెప్పారు. అంటే పరలోకంలో ఉన్నటువంటి ఆ యెరూషలేము, నూతనమైన యెరూషలేము ఒక పట్టణాన్ని చూపించి, అది మెరుస్తూ ఉండటం, అది ధగధగ మెరటం చూపించి, ఇది పెళ్లి భార్య అన్నాడు. చెప్పండి, ఏమన్నాడు? గొర్రెపిల్ల పెళ్లి భార్య అనగా ఇక్కడ ఎవరు? సంఘము, క్రీస్తు యొక్క సంఘము. అది ప్రకాశించేది. గతంలో ఉన్న దానికంటే ఇప్పుడు పొందబోయే మహిమ మరింత ఎక్కువైనది. అంతకుముందు ఉన్నటువంటి మహిమ కంటే ఇప్పుడు ఉన్నటువంటి మహిమ మరీ ఘనమైనది. దేవుని స్తోత్రం. అంటే ఇక్కడ మనందరం గమనించాల్సింది ఏంటయ్యా అంటే, ఆ మహిమ మనం పొందబోతున్నాము. మరి ఆ మహిమ పొందబోయేటప్పటికి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఆ మహిమలోకి వచ్చేయాలి. ఇప్పుడున్న కొత్త నిబంధన సంఘంలో మనందరం మారు మనసు పొంది, రక్షణ పొంది, బాప్తిసం పొంది, ప్రభు యొక్క రొట్టెలో పాలు పంపులు పొందుతూ నిత్యంగా క్రమంగా ప్రార్థనలు చేసుకుంటా, భక్తిగా, విశ్వాసంగా, పరిశుద్ధంగా ఉండి కాపాడుకుంటూ ఉంటే మనము దేవుని రాజ్యంలో యుగయుగాలు ఉంటాము. అది అధిక మహిమ. ఆమేన్. అధిక మహిమను మనం పొందబోతున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక అది మహిమ గలది అని చెప్పడం కోసమే రెవల్యూషన్ చాప్టర్ 21వ అధ్యాయంలో నేను మీకు తెలియజేశాను. హల్లెలూయా. 3వ అధ్యాయం 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో 9వ వాక్యం చదువుదాం. శిక్షావిధికి కారణమైన పరిచర్య మహిమ గలదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలదగును అన్నాడు. అంటే ఇప్పుడు శిక్షావిధికి కారణమైన పరిచర్య ఏది? పాత నిబంధన. అందులో ఉన్నటువంటి వాళ్ళందరూ ఏమయ్యారు? ఇశ్రాయేలీయులందరూ ఆల్మోస్ట్ అందరూ చనిపోయారు. మహిమతో ప్రారంభించారు, విశ్వాసంతో ప్రారంభించారు, దేవుని మాటకు లోబడ్డారు, ప్రార్థన చేస్తే దేవుడు దిగొచ్చాడు, ఆయన అద్భుతాలు జరిగించాడు, సూచక్రియలు మహత్కారాలు చేశాడు, వాళ్ళ కళ్ళ ముందు అద్భుతాలు చేశాడు, అసలు ఐగుప్తు రాజ్యాన్ని షేక్ చేసి పారేశాడు. దేవుని స్తోత్రం. వాళ్ళ దేవుళ్ళకి తీర్పు తీర్చేశాడు దేవుడు. ఎవ్వడు ఏం చేయలేడంతే అన్నట్టుగా వాళ్ళకి అర్థమైపోయింది. ఫరో చక్రవర్తికి, అమ్మో వారి దేవుడు హీస్ గాడ్. హల్లెలూయా. Can you understand what I'm saying? He is God. వారి దేవుడు. హల్లెలూయా. వారి దేవుడే దేవుడు. పోనీ అట్టని అర్థమైద్దాం. దేవుని స్తోత్రం చెప్పండి. సో ఇక్కడ ఇశ్రాయేలీయులందరికీ ఐగుప్తీయులందరికీ తీర్పు తీర్చాడు. అయితే ఇంత మహిమగల పరిచర్య, ఇన్ని అద్భుతాలు, ఇన్ని స్వస్థతలు, ఇంత విడుదల, ఇంత కాపుదల, ఇంత మన్నా, ఇంత చేసి ఇన్ని యుద్ధాలు, ఇన్ని విజయాలు చూసినటువంటి వారు చివరికి జీరో. 2 తప్ప ఎవరు కనానెల్లా. ఇప్పుడు చెప్పండి, ఆత్మీయ యాత్రలో ప్రారంభించాం, మనం కూడా విశ్వాస యాత్రను ప్రారంభించాం. ఇప్పుడు మన ఆత్మీయ విశ్వాస యాత్ర ముగింపు ఎట్లా ఉంది? ప్రజెంట్ ఎలా ఉంది? రేపు ముగింపు ఎలా ఉండబోతుంది? ప్రారంభం బాగానే చేస్తారు అందరూ, విశ్వాస యాత్ర అందరూ బాగానే ప్రారంభిస్తారు ప్రారంభంలో. ఇక్కడ మధ్యలోకి వచ్చిన తర్వాత ఏంటి పరిస్థితి? శ్రమైన, కష్టమైన, హింసైన, బాధైన, తెగులైనట్టిది మరి ఏదైనా యేసు ప్రభుని విడిచిపెట్టి వెళ్లకుండా ఆయన మార్గంలోని, సత్యంలోని, జీవంలోని ఎదిగి ఫలించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కదా నిత్యము ఆ దగదగ మెరిసి అధిక మహిమ ఉండే పట్టణంలో ఉండేది. దేవుని స్తోత్రం. ఈ మహిమ గల ఈ పరిచర్యకి దేవుడు మిమ్మల్ని పిలిచాడు. ఈ సంఘములో మీరంతా నాటబడ్డారు. అయితే ఇది తగ్గిపోయే మహిమ. ఏది? పాత నిబంధన కాలంలో తగ్గిపోయే మహిమ. చాలా మంది మరణకాలం అంటే మరణానికి అప్పగించబడ్డారు. దేవుని మాటలు వినలా సరిగా. చూడండి, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము, మరి ఆ పక్కనే ఉంటుంది చూడండి, 10వ అధ్యాయము 5వ వాక్యం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిన గనుక అరణ్యములో సంహరించబడిరి. ఇది ముగింపు. వాళ్ళ ముగింపు ఎలా ఉంది? చాలా మంది మరణించారు. ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా లేకుండా పోయారంట. ఎంతమంది? చాలా ఎక్కువ మంది. మరి వాళ్ళ ఆత్మీయ యాత్ర ఎలా ప్రారంభించారు? చివరికి ఎలా ముగించారు? నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని ఎరిగిన తర్వాత అప్పటి నుంచి నీ విశ్వాసం ఎలా ఉందో ప్రారంభంలో, ముగింపులో కూడా అలాగే ఉండాలిగా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ముగింపులో కూడా అదే ఉండాలి. మధ్యలోకి వచ్చిన తర్వాత మారకూడదు. చివరి వరకు నీ ముగింపు జీవితం చివరి వరకు అద్భుతంగా ఉండాలి. నీ ముగింపు మహిమకరంగా ఉండాలి. ఆమేన్. మహిమతో ప్రారంభించాలి, అధిక మహిమతో ముగించాలి. ఈ మాట నోట్ చేసుకోండి మైండ్లో. మహిమతో ప్రారంభించావు, అధిక మహిమతో ముగించాలి విశ్వాస యాత్రను. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే ప్రభు మనల్ని అందరినీ పిలుచుకున్నాడు. హల్లెలూయా. 11వ వాక్యం.
10-11 అత్యధికమైన మహిమ దీనికి ఉండటం వల్ల ఇంతకు మునుపు మహిమ కలదిగా చేయబడినది ఈ విషయంలో మహిమ లేనిదాయను. తగ్గిపోవునదే మహిమ కలదై ఉండినలా నిలుచున్నది మరి ఎక్కువ మహిమ కలదై ఉండును కదా అన్నాడు. అంటే తగ్గిపోవచ్చున్నదే మహిమ కలదంట. అదే మహిమ కలదైతే ఇప్పుడు మోషే ముఖం ప్రకాశించిందండి కొండ మీద దేవుడితో ఉన్నప్పుడు. కొండ దిగిన తర్వాత ఆ మహిమ 2-3 రోజులు ఉండి తగ్గిపోయింది. మహిమ పోయింది మళ్ళీ. అది స్థిరంగా నిలవలా. మరి స్థిరంగా నిలిచేది ఏది? రాబోయే మహిమ గల పరిచర్య. ఏది? ఇదిగో ఈ కొత్త నిబంధన సంఘం. ఆమేన్. ఇప్పుడు మహిమలో మోషే కూడా మహిమలోకి వెళ్ళిపోయాడు. ఆయన చనిపోయి మహిమలోకి వెళ్ళిపోయాడు. ఆయన పొందాడు మహిమ అక్కడ. శాశ్వతమైంది పొందాడు. ఇప్పుడు మనం కూడా శాశ్వతమైంది పొందబోతున్నాం. ఆమేన్. ఆ మహిమలోనే ఉన్నాం. కాబట్టి అది శాశ్వతంగా త్వరలో పొందబోతున్నాం అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆమేన్ అని చెప్దాం. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మీరు గమనిస్తే 12వ వాక్యంలో తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతము ఇశ్రాయేలీయులు తేరి చూడకుండునట్లు మోషే తన ముఖం మీద ముసుగు వేసుకొనెను. మేమట్లు చేయక ఎట్టి నిరీక్షణ గలవారమై బహుధైర్యముగా మాట్లాడుచున్నాము. వారి మనస్సులు కఠినములాయను గాని గనుక నేటి వరకు పాత నిబంధన చదువుకున్నప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడిన వారికి తేటపరచబడక ఆ ముసుగే నిలిచి ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ 16వ వాక్యం, వారి హృదయం ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. ప్రభువే ఆత్మ. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ స్వతంత్రం ఉండును. మనమందరం ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయచ్చు మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు ప్రభువుగా ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుతున్నాము. హల్లెలూయా. పౌలు గారు ఏమంటున్నాడు ఇక్కడ? మనం పొందబోయే మహిమ అధికమైంది కనుక మనము యేసు ప్రభు వారిని అద్దం వలె ప్రతిఫలింపజేయచ్చు. యేసుని మనలో నుంచి చూపియాలన్న. ఊరికినే వస్తుందా సార్ దేవుని రాజ్యం? యేసుని మనలో నుంచి చూపించగలిగినప్పుడు, ఆ మహిమను మనం చూపించగలిగినప్పుడు అంట అద్దం వలె ప్రతిఫలింపజేయచ్చు మహిమ నుండి అధిక మహిమను పొందుచు అని రాయబడి. మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు దేవుని ఆత్మచేత మనమందరం ఆ పోలికగానే అనగా యేసయ్య పోలికగా మనం మార్చబడుతున్నాము. దేవుని స్తోత్రం. ఇప్పుడు చూడండి, దినదినము ప్రార్థన పెరగాలి, దినదినము మనలో దేవుని మహిమ పెరగాలి, దినదినము విశ్వాసము కూడా పెరగాలి. జీరోలాగా ఉండకూడదు. విశ్వాసములో, ఫెయిత్లో, ప్రార్థనలో హీరోలాగా ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హూ ఈజ్ రియల్ హీరో అంటే ప్రేయర్ వారియర్ ఎవరైతే ఉన్నాడో వాడే రియల్ హీరో. ప్రేయర్ వారియర్స్ కావాలి దేవునికి. ప్రార్థనా వీరులు కావాలి యేసయ్యకి. 10 దినములు పెంతెకొస్తు పండగ దినమా ఇంకా రానే ఉండగా 10 దినాలు దేవుని మందిరంలో మేడగదిలో ఉండి ప్రార్థన చేసిన వాళ్ళందరూ పొందారా లేదా పరిశుద్ధాత్మ? దే విల్ రిసీవ్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా. అందుకే మీరంతా ఆలోచించిన గతించిన ఇశ్రాయేలీయులు పొందిన మహిమ కంటే ఇప్పుడు నేను కొత్త నిబంధన కాలంలో ఉన్న ఈ మహిమ అత్యధికమైనది. అది అధికమైన మహిమ. హల్లెలూయా. నువ్వు పొందబోయే మహిమ కూడా పరలోకంలో గ్లోరీ కూడా అధికమైంది. ఆమేన్. అది చాలా విలువైంది. దానికి వారసులమయ్యాం మనం. ఇప్పుడు యేసు ప్రభు వారు రూపాంతర కొండ అంటారు దాన్ని, ఒలివ కొండ. దాని మీదకి ఎక్కాడు. ఎక్కి పేతురు, యోహాను, యాకోబులు తీసుకెళ్ళి అక్కడ ఆయన రూపాంతరం చెందారు. వారి ఎదురుగా వారు చూస్తుండగా వారు కాసేపు నిద్రపోయినగా మళ్ళీ లేచారు. లేచిన వెంటనే గబగబా పరిగెత్తుకుంటూ పోయారు. యేసు ప్రభు వారు దేవుని పరలోకపు మహిమలో ఉన్నప్పుడు చూశారు. హల్లెలూయా. పరలోకపు మహిమ. ఆయన మహిమ ఏంటి? యోహాను సువార్తలో రాయబడింది, ఆయన సూర్యుని వలె ప్రకాశించాను అని రాయబడింది. చెప్పండి ఎలాగా? హీజ్ ఫేస్ లైక్ సన్. హల్లెలూయా. అది యాస్టీస్గా రికార్డ్ చేశారు, రాశారు. పేతురు గారు రాశారు ఆ మాట. చదవండి ఆ మాట. 2వ పేతురు రాసిన పత్రిక. ప్లీజ్ ఓపెన్ ఇట్. 2 పీటర్. పేతురు రాసిన 2వ పత్రిక, The book of 2 Peter, chapter 1, verse 17. ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా. హల్లెలూయా. తర్వాత 18, మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై
ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటిమి. హల్లెలూయా. అంటే పేతురు గారు తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసయ్యను మహిమపరిచింది, ఘనపరిచిన విషయాన్ని మాట్లాడుతున్నాడు. అంటే అక్కడ ఏం జరిగింది అసలు? యోహాను సువార్త కానీ లూకా సువార్త కానీ ఏమని రాయబడింది అందులో? ఆయన మహిమపరచబడగా సూర్యుని వలె ఆయన ముఖం ప్రకాశించింది ఆ కొండ మీద. పేతురు, యోహాను, యాకోబులు పరిగెత్తారు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా మనం ఇక్కడ ఉండటం మంచిది, నీకోటి పర్ణశాల, ఏసే నీకో పర్ణశాల, మోషేకో పర్ణశాల, మరి ఏలియాకో పర్ణశాల కడతామన్నారు. అయితే పరలోకం నుండి ఒక శబ్దం వచ్చింది మేఘంలో. ఆ మేఘం వాళ్ళని కమ్ముకుంటే వాళ్ళంతా భయపడిపోయి బోర్ల పడిపోయారు. దేవుని స్వరం ఏమని పడిందంటే, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినండి అని. ఆమేన్. ఇంతకంటే సాక్ష్యం, రుజువు నీకు ఏం కావాలి వాక్యంలోంచి? హల్లెలూయా. ఇప్పుడు ఆ మహిమని పేతురు, యోహాను, యాకోబులు సూర్యుని వలె ప్రకాశిస్తున్న ఆయన మహిమను చూడగలిగారు లేదా వీళ్ళు? ఆ ధన్యత ఇచ్చాడు యేసయ్య వాళ్ళకి. అదే మనం ఆ టైంలో ఉన్నట్టయితే మనం ఆయన ముఖాన్ని కాదు కదా దగ్గరికి కూడా వెళ్ళటానికి అవకాశం ఉండేది కాదు. కానీ ఆ ముగ్గురికి దేవుడు పర్మిట్ ఇచ్చాడు. వాళ్ళ ముగ్గురు ఆ మహిమను చూడగలిగారు. వాళ్ళు సాక్షులై ఉండాలని. హల్లెలూయా. ఎవరైతే కళ్ళారా చూశారో వాళ్ళే కదా. ఐ విట్నెస్ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. హల్లెలూయా. వాళ్ళతో చూసిన వాడు రాసిన మాట ఇది. హల్లెలూయా. ఏదో ఒక మూలన జరిగిన సంఘటన కాదు కదా ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే మహిమతో కూడుకున్న ఈ పరిచర్య, దేవుడు మహిమతో కట్టిన ఈ పరిచర్య అధిక మహిమ గలదిగా మారుస్తున్నాడు. గతంలో ఉన్నదానికంటే ఇప్పుడున్న కొత్త నిబంధన సంఘం యొక్క పరిచర్య యొక్క మహిమ ఘనమైనది, మరి ఎక్కువ ఘనమైనది. దేవుని స్తోత్రం కలుగును గాక. సో ఇక్కడ మనము దేవుని యొక్క మహిమను కూడా అద్దం వల్ల ప్రతిబింబింప చేయొచ్చు. అద్దం ఎలాగైతే యాజ్ చూపిస్తుందో ముఖాన్ని, అలాగే యేసును ప్రతిబింబింప చేయొచ్చు. మనలో నుంచి ఆ పోలికగా అధిక మహిమ పొందుచు వెళ్ళాలంట. యేసయ్య పోలికలోకి మారాలి. చెప్పండి, ఏ పోలిక రావాలి మనకి? మనం యేసయ్య ఇమేజ్లోకి క్రియల ద్వారా రావాలి. చెప్పండి, ఎలా రావాలి? క్రియల ద్వారా, మనసు ద్వారా. వీ హ్యావ్ టు చేంజ్ అవర్ సెల్ఫ్. అంటే దినదినము యేసులాగా మారాలి. అది కొట్టబడుతుండాలి. నువ్వు చేంజ్ అవుతుండాలి లోపల. హోలీ స్పిరిట్ నిన్ను అలా ట్రై చేస్తా. నువ్వు ఆయనకు అప్పగించుకుంటే ఆయన నిన్ను చెక్కుతూ ట్రై చేస్తాడు. నువ్వు ఆయనకు అప్పగించుకోవాలి. ఆయన సహాయం చేస్తాడు, ఆయన రూపుదిద్దుతాడు, ఆయన పోలికలోకి మారుస్తాడు. ఆలోచనలో కానీ ప్రార్థనలో కానీ గతంలో ఉన్న వాటన్నిటికంటే నూతన పరుస్తూ వెళ్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ చెప్పండి ఆ మాట. హల్లెలూయా. సో ఇక్కడ మహిమ గల పరిచర్య, అందరూ చెప్పండి, అధిక మహిమ గల పరిచర్య అనండి అందరూ మాట. అధిక మహిమ గల పరిచర్య. ఓకే, ఎఫెసీ పత్రిక, ద బుక్ ఆఫ్ ఎఫిషియన్స్, ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14-15. చాలా జాగ్రత్తగా వాక్యాన్ని మనసులో పెట్టుకోండి. ఒకటే మాట, అధికమైన మహిమకు దేవుడు మనల్ని నడిపించబోతున్నాడు. హల్లెలూయా. నడిపిస్తున్నాడు. 174 పేజీ కొత్త నిబంధన 3వ అధ్యాయము 15-16 వాక్యాలు. 14-15 చదవండి. ఈ కారణం చేత పరలోకమందును భూమి మీదన ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచునట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియో మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థన చేస్తున్నాం అన్నాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ దేవుని తన మహిమైశ్వర్యము చొప్పున మనకి ఇవ్వాలని. హల్లెలూయా. తన మహిమ ఐశ్వర్యం, మహిమే ఐశ్వర్యం అంట. ఇప్పుడు మనకి ఆల్రెడీ మనం ఐశ్వర్యవంతులమే. దేంట్లో? ఆత్మీయతలో. దేంట్లో? ఆత్మలో. యేసయ్య ఇచ్చిన మహిమలో. ఆమె తన మహిమైశ్వర్యం చొప్పున మనకు దయచేయవలెనని, మనం పూర్ణులవ్వటానికి, సంపూర్ణంగా పరిశుద్ధతలో, ప్రార్థనలో, అన్నిట్లో మనం సంపూర్ణులం అవ్వాలి. దాని కొరకు దేవుడు ఏం చేశారంటే తన మహిమైశ్వర్యం చొప్పున మనల్ని కరుణించి ఆయన మనల్ని పరిశుద్ధపరిచి
తన పోలికలోకి మార్చుకోవటానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు మనం ఆయనకు అప్పగించుకోగలిగితే చాలు. హల్లెలూయా. అయితే దీంట్లో చాలా విషయాలు ఉన్నాయి. అదేంటంటే మెయిన్ దాని లోతు ఎంత, ఎత్తు ఎంత, పొడిగి ఎంత తెలుసుకోవాలి. ఏంది? క్రీస్తు ప్రేమ లోతు ఎంత, ఎత్తు, వెడల్పు. అంటే అంత లోతుగా దేవుని ప్రేమను ధ్యానించాలి ఒక్కొక్క విశ్వాసి. హల్లెలూయా. క్రీస్తు ప్రేమని లోతుగా ధ్యానించాలి. ఆమేన్. అది ఒక్క మాటతో పోయేది కాదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. యోహాను సువార్త 3:16లో ఉంటుంది. ఎంతో ప్రేమించను అన్నప్పుడు ఆ ప్రేమ ఎంతో అంటే నువ్వు కౌంట్ చేయగలవా? ఆ ప్రేమకి అవధులు లేవు. ఒక కవి ఇలా చెప్పాడు, క్రైస్తవ కవి. దేవుని ప్రేమ అంతటిని తెలియచేయాలంటే సముద్రం నీటిలో ఒక కలాన్ని తీసుకొని సముద్రంలో ఉన్న నీటి మొత్తాన్ని తీసుకొచ్చి ఆ పెన్నులో పోసి దేవుని ప్రేమ రాయటం స్టార్ట్ చేసినా అది అంతం కాదన్నాడు. అది సరిపోదంట. సముద్రం నీళ్ళు మొత్తం ఇంకుగా చేసి రాసిన దేవుని ప్రేమని వర్ణించలేమంట. అంటే ఆయన అంత ప్రేమ స్వరూపి. గాడ్ ఈస్, ఆయన అసలు దేవుడు అనేవాడు ఎట్లా ఉంటాడయ్యా ఆయన అంటే ఆయన ప్రేమ స్వరూపి. గాడ్ ఈస్ సంపూర్ణంగా దేవుడు ప్రేమయ్యి ఉన్నాడు. దేవుడు సంపూర్ణంగా ఏమై ఉన్నాడు? ప్రేమయ్యి ఉన్నాడు. తేడా వస్తే కర్ర కూడా తీసుకుంటాడు. దేవుని స్తోత్రం. రెండు గుణాలు యేసు ప్రభు దగ్గర ఉన్నాయి. కానీ ఆయన తను ప్రత్యక్షపరుచుకున్న విధం చూస్తే ప్రేమ. ఆమేన్. ఓకే, ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇక్కడ మనము అధిక మహిమ పొందడానికి తన మహిమైశ్వర్య చొప్పున పరిశుద్ధతలో కంప్లీట్నెస్. ఆమేన్. పరిపూర్ణత. పరిశుద్ధతకు పరిపూర్ణత ఉందా అంటే ఉంది. ఇప్పుడు వాక్యంకి స్టార్టింగ్ ఎండింగ్ చెప్పండి. స్టార్టింగ్లో ఆది యందు దేవుడు వాక్యమును, దేవుడు భూమి ఆకాశం సృజించాను. ప్రకటన గ్రంథం 20 ఏంటి? ప్రభు యేసు రమ్ము అనే మాటలు ఉంటాయి. చివరి మాట అది. దీనికి ఆది అంత బైబిల్ గ్రంథంలో ఉంది. ఇక్కడ వాక్యం పరంగా, లేఖన పరంగా. కానీ క్రీస్తు ప్రేమకి ఆది అంతము కాదు, అనంతం అది. హల్లెలూయా. అందుకే ఇంత ఘోరమైన మానవులు కూడా ఈ భూమి మీద బతికేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుని యొక్క ప్రేమ ఎంతో లోతు ఎంత, ఎత్తు ఎంత, వెడల్పు ఎంత, పొడుగు ఎంత, అంతా కూడా తెలుసుకోవటానికి అంత లోతుగా మనం వాక్య ధ్యానం ఆయన గురించి చెయ్యాలి. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఓకే, ఇక్కడ మనము పరిశుద్ధ గ్రంథంలో 20 చదువుదాం. చూడండి 19:20. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గల వారు కావాలనని ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ మీరు గమనించినట్లయితే జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ అన్నాడు. చెప్పండి, దేనికి మించింది? ఇప్పుడు చెప్పండి, క్రీస్తు ప్రేమ మనుషులకున్న జ్ఞానం కంటే మించింది. హల్లెలూయా. క్రీస్తు ప్రేమ మనుషులకున్న జ్ఞానము కంటే మించింది. అసలు అది తెలుసుకోవడానికి, అది తెలుసుకోమని పౌలు గారు అన్నాడంటే నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను అన్నాడు ఎఫెసీ సంఘాన్ని ఉద్దేశించి. ఓ ఎఫెసీ సంఘమా, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకోవాలి. అందుకోసం నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేస్తే అవతల యేసు ప్రేమను తెలుసుకోగలరా? ఎప్పటికైనా తెలుసుకోగలరు. శక్తివంతమైన ప్రార్థన అయితే. దేవుని స్తోత్రం కలుగునుగా. మీరంటే అంతా నిద్రగా ఆవలింతగా ఉంటారు ప్రతి ఆదివారం. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. మంచిది. ఇప్పుడు మీరు గమనించండి ప్రియులారా, ఇక్కడ దేవుని ప్రేమను తెలుసుకొనుటకు మనము ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. మన ఇంట్లో వాళ్ళు కూడా దేవుని ప్రేమ తెలుసుకోవడం పౌలు గారు చేసినట్లుగా వాళ్ళ కోసం మనం ఏం చేయాలా? ప్రార్థన విజ్ఞాపనలు చేయాలి. ప్రభువా యేసయ్య ప్రేమ, ప్రభువా నీ ప్రేమ మా ఇంట్లో వాళ్ళందరూ తెలుసుకోవాలయ్యా అని వ్యక్తిగతంగా మనం కూడా ప్రార్థన చేసేవారం అవ్వాలి. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. పౌలు గారు కూడా ఎఫెసీ సంఘాన్ని గురించి
మీరు దేవుని ప్రేమ తెలుసుకోవాలని నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను అంటాడు. అంటే వాళ్ళకి ప్రేమ తెలియదానికి ఇంకా లోతు ఎంత, ఎత్తు ఎంత, వెడల్పు అసలు అవన్నీ తెలుసుకోవాలి. దేవుడు నిజంగా చాలా ప్రేమ. అసలు ఎంత ప్రేమ లేకపోతే మనిషి కోసం అంత హింస చేస్తున్న ప్రాణం పెడతాడు యేసు ప్రభువు. హల్లెలూయా. ఒకడు ఎవడైనా మనం ఒక మాట అంటేనే మనం పడం కదా, అట్లాంటిది యేసు ప్రభువు ప్రాణమే పెట్టి అంత హింసించి దూషించి తూట్లు పొడిచి ఆయన నాగటి చాలా దున్ని పారేసి ఇష్టానుసారంగా చేశారు. అయినా ఆయన ఏం అనలేదు కదా. బొచ్చు కత్తిరించు అని ఎదురు గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్లుగా ఆయన ఏమీ అనలేదంట, మౌనంగా ఉన్నాడంట. ఎందుకు? లేఖనం నెరవేర్పు జరగాలి. ఆ గొర్రెపిల్ల స్థానంలో యేసయ్య బలైపోవాలి, మానవాళ్ళందరికీ రక్షణ రావాలి. దేవుని స్తోత్రం. పేతురు గారు తొందరపడతాడు. యేసుప్రభువా ఆయన పట్టుకోవడానికి వచ్చినప్పుడు, ఇక్కడ ఏది మన గెత్సెమనే తోటలో పట్టుకోవడానికి వచ్చినప్పుడు యేసయ్యను కత్తులతో గుదిలతో సైనికులందరూ వస్తారు. ఒక బందిపోటు దొంగను పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళు వస్తారు. యేసుప్రభు అదే మాట అంటారు, ఎందుకు మీరు ఎట్లా వచ్చారు? ఒక బందిపోటు దొంగను పట్టుకోవడానికి వచ్చినట్టుగా వచ్చారేంది? సో ఇది సైతాన్ గడి అని అంటాడు. అప్పుడు పేతురు గారు తొందరపడి మల్కు అనే వాడిని చెవి తెగ నరుగుతాడు. మల్కు, ఆ సైనికుడి పేరు మల్కు అంటారు. ఆ మల్కు యొక్క చెవి తెగ నరుగుతాడు. యేసుప్రభుని అరెస్ట్ చేస్తారు. అదంతా కొంచెం చిన్న డిస్టర్బెన్స్ జరిగితే అక్కడ యేసుప్రభు అంతా ఇటువంటి పంపించేసి మీరందరూ ఆగండి అని చెప్పి ఆ చెవి తీసి అంటిస్తాడు. మళ్ళీ అంటే స్వస్థపరుస్తాడు. మళ్ళీ యథాస్థానంగా పెట్టేస్తాడు. అప్పుడు వాళ్ళంతా ఆశ్చర్యపోతారు. యేసయ్య ఆ మాట అక్కడ ఏమన్నాడంటే, కత్తి పట్టువాడు కత్తి చేతే పోతాడు, బొమ్మ పట్టేవాడు బొమ్మ చేతనే పోతాడు. ఏది నువ్వు చేస్తే చెడ్డ క్రియ దాని చేతనే పోతాం. ఎవరైనా అంతే, మనం కూడా అంతే. మనం జాగ్రత్తగా ఉండాలి. సరే, ఇప్పుడు యేసు ప్రభు వారు ఏమంటున్నాడు అక్కడ అనంటే, ఆ వచ్చిన ఆ ప్రజలు, ఆ యొక్క పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళు కానీ, అటుకున్న శిష్యులు కానీ, వాళ్ళందరితో ఏం చెప్తున్నాడంటే, కత్తి పట్టువాడు కత్తి చేతనే పోతాడు, జాగ్రత్త. నేను వేడుకుంటే నా తండ్రి పరలోక దేవదూతలను పంపడా? 72,000 మందిని దేవదూతలు పంపుతాడు ఒక్కసారి దేవుడు తండ్రిని పిలిస్తే. ఎన్ని వేల మంది? 72,000. ఈ 12,000 సేనా వ్యూహంలో 12,000 సేనా వ్యూహంలో 6 12 72,000 72,000 మంది దేవదూతలు వస్తారు యేసు ప్రభువుని కాపాడటానికి. ఇలా అలా అయితే లేఖనం నెరవేరాలన్నది ఎట్లా నెరవేరుద్ది పేతురు అని చెప్పి గద్దిస్తాడు వాళ్ళని. ప్రియులారా, ఆయన ఇంతకాలం ప్రార్థన చేసింది ఇందుకోసం, లేఖన నెరవేర్పు కోసం. ఆయన ప్రాణం పెట్టి మానవులందరూ రక్షణ ఇవ్వాలని. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో కంటిన్యూషన్ చేద్దాం. 20వ వాక్యంలో, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేను ఊహించు వాటి అన్నిటికంటేను అత్యధికంగా చే శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలం మహిమ కలుగును గాక అన్నాడు. ఆమేన్. అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అధికంగా చేస్తారంట. అసలు అది మనం ఇప్పుడు పొందామా? we will receiving or not? మనం అసలు అది పొందాము. ఇది వాగ్దానం అయితే ఉందిగా. ఇప్పుడు అధిక మహిమ ఇస్తానన్నాడు, ఇచ్చాడు. పరలోక భాగ్యం ఇస్తానన్నాడు, ఇచ్చాడు. స్వస్థపరుస్తానన్నాడు, స్వస్థపరుస్తున్నాడు. వాక్యం ఇచ్చానన్నాడు, వాక్యం ద్వారా బలపరచబడుతున్నాడు. పరిశుద్ధాత్మనిచ్చాడు, ఆదరణ కంఫర్టర్ అంటే ఆదరణకర్త, మనకు హృదయాలు పంపించాడు. ఒప్పింపు చేస్తున్నాడు. అవునా? మరి బాప్తిస్తాలు పొందుతున్నారు, రక్షించబడుతున్నారు, ప్రభు బలలో పాలు పంపులు పొందుతున్నారు, రాకడికి సిద్ధపడుతున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి ఈ లోకంలో. ఆమేన్. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, కార్యసాధకమైన తన శక్తి చొప్పున అన్నాడు. అంటే ఈ భూమి మీద జరుగుతున్న ప్రతి కార్యము కూడా తన వలన, తన కార్యము వలన, తన శక్తి చొప్పున ఇక్కడ జరుగుతుంది. ఇది మనుషుల వల్ల జరిగే సేవ కాదు. మనుషుల వల్ల అయితే ఎప్పుడు ఆగిపోయేది? కాన్స్టంటైన్ కాలంలోనే ఆగిపోయేది. కాన్స్టంటే అసలు క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా బతికినోడు. ఏంద్రా ఎక్కడికి వెళ్ళా కానీ క్రైస్తవులు గొడవ ఎక్కువైపోతుంది. ఏంద్రా అంటే అంత చంపేయటం, వాళ్ళందరిని చంపేయటం, కొంత ఇబ్బంది పెట్టి క్రైస్తవులను గొడవ చేసే ఆ కాలంలో కాన్స్టంటైన్ చక్రవర్తికి ఆకాశంలో యుద్ధానికి బయలుదేరేటప్పుడు జయం పొందటం కోసం ఏం చేయాలో అర్థం కాకుండా ఆకాశంలో సిలువ కనపడింది. అది రియల్గా జరిగినది, చరిత్రలో సత్యం, అది నగ్న సత్యం. అది హల్లెలూయా. కాన్స్టంటైన్ చక్రవర్తి కనపడింది ఆకాశం, నిజంగా సిలువ కనపడితే ఆ సిలువను పెట్టుకొని వెళ్ళమని అని ఆకాశంలో ఒక లెటర్స్ లాగా కనబడితే అది తీసుకొని వాళ్ళు యుద్ధానికి వెళ్ళే టైంలో బడిసెలకే సిలువ పెట్టుకొని వాళ్ళు యుద్ధానికి వెళ్తే గెలిచారు యుద్ధంలో. క్రీస్తు మొదటి శతాబ్దంలో జరిగిన అద్భుతమైన ఒక సంఘటన ఇది. దేవునికి మహిమ కలుగునుగాక. నేను సేవలోకి రావటానికి, నేను యేసు ప్రభు వారికి లోబట్టడానికి ఒకే ఒక రెండు దర్శనాలు కారణం. ఒకటి, నేను బాప్తిసం పొందే ముందు నాకు ప్రత్యక్షంగా నా కన్నులారా చూసిన సిలువ, అది ఆకాశంలో. నేను బాప్తిసం పొందే ముందు నువ్వు నన్ను సేవకు పిలిచినట్లయితే
నువ్వు నన్ను సేవకు పిలిచినట్లయితే నాకు ఆకాశంలో ఏదో ఒక సూచన నీకు సంబంధించి నేను చూడాలి, అట్లయితేనే నేను సేవకు నువ్వు నన్ను పిలిచినట్టు, లేకపోతే నేను రాను అని వాగ్దానం చేసుకొని మా నాన్నతో నేను ప్రార్థన చేసుకొని, నేను ఉపవాసం అని ప్రార్థన చేసుకొని బాప్తిసం పొందడానికి వెళ్ళి బాప్తిసం పొందాను. బట్టలు మార్చుకున్నాను, ఫోటోలు దిగాము, అమ్మోళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. నేను దేవునితో తీర్మానం చేసుకున్నాను, మోకరించి ప్రార్థన చేసుకుని, ప్రభువా నేను నిజంగా నువ్వు నన్ను సేవకు పిలిచినట్లయితే నాకు ఆకాశం ముందు ఒక సూచన కనపరచమని ప్రార్థన చేసుకొని కళ్ళు తెరిచి నేను ఆకాశం వైపు చూసినప్పుడు నా ప్రభు మనకి కనబడినటువంటి ఏదైతే మేఘం ఉంటుందో ఆ మేఘమే సిలువుగా కనబడింది నాకు. అది కనబడిన తర్వాతనే నేను తృప్తిపరచబడి సంతోషించి దేవుడు నన్ను సేవకు పిలిచారని బయటకు వచ్చేసాను, సేవకు వచ్చేసాను. నా కన్నులారా చూసిన ఒక అద్భుతం నా జీవితంలో, అది నా దేవుడు నన్ను సేవకు పిలిచాడండి. దాన్ని చూసి డైరీలో ఆ రోజే రాసుకున్నా, నాకున్న డైరీ ఉంది, ఆ డైరీలో రాసుకున్నా, నా దేవుడు నన్ను సేవకు పిలిచాడని రూఢిపరుస్తూ పలానా తారీఖున పలానా రోజున నాకు ఈ సిలువ కనపడిందని అందులో రాసుకున్నాను. ఇప్పటికీ ఆ డైరీ అలాగే ఉంది. మొదటిది ఆ దర్శనం ద్వారా నన్ను సేవకు పిలిచాడని నమ్మాను దేవుడు. అది ప్రూవ్ చేశాడు దేవుడు. ఎన్ని సంవత్సరాల పరిచర్యలు, ఎన్నో అద్భుతాలు, సూచికలు, స్వస్థతలు, బాప్తిసాలు, ఎన్నో ఇన్స్టాంట్ హీలింగ్స్, ఎన్నో ఉపవాసాలు, ఎన్నో చాలా చోట్లకి వెళ్ళిన వాక్యాలు చెప్పడం, బలపరచబడ్డ మీటింగ్స్కి వెళ్తాం. అలాగున దేవుడు బహుబలంగా దేవుడు నన్ను ఎంతవరకు వాడుకున్నాడు. అందుకు నేను దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా. సో గాడ్ ఈజ్ కాలింగ్ టు అస్. దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు, ఎందుకంటే అధిక మహిమ పొందండి అని. అది యేసు ప్రభు వారికి అపోస్తల కాలంలో జరిగిన సూచక్రియలన్నీ మన మినిస్ట్రీలో రెగ్యులర్గా ఉపవాస దినాలు జరిగాయి. హల్లెలూయా. ఉపవాస దినాలు జరిగాయి అంతే. ఇన్స్టెంట్ హీలింగ్ జరిగినాయి. లోకం నమ్మదు, లోకం పిచ్చిదిగా. బాధలో ఉన్నోడు వాడికి స్వస్థతే వాడు సంతోషం, వాడికి తెలుసుది, కానీ లోకం అంతా పిచ్చిదిగా యాక్టింగ్ చేస్తుంది ఇప్పుడు యూట్యూబ్లో అంతా. దీనికి తోడు యాక్టింగ్ చేసే బ్యాచ్లు కూడా కొంతమంది పోగే యేసుప్రభు క్రైస్తవ్యానికి భ్రష్టు పట్టిస్తున్నారు. క్రైస్తవ్యాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు కొంతమంది. ఏం చెప్తాం? నిజమైన సేవ చేసే వాళ్ళకు కూడా అవమానం ఎదురయ్యే పరిస్థితులు ఎదురైనాయి ఇప్పుడు. సో ఇక్కడ దేవుడు తగిన శక్తి గలవారు మనం కావాలంటున్నాడు. ఓకే, దేవుడు కార్యసాధనమైన తన శక్తి చొప్పున మనమందరం అడుగు వాటికంటేను, అంటే దేవుని పని దేవుని శక్తి చేత మనకు జరుగుతుంది. దేవుని కార్యాలు ఆయన శక్తి చేత జరుగుతున్నాయి మన జీవితంలో. దేవుడు మన జీవితంలో చేసే ప్రతి కార్యం కూడా ఆయన శక్తి చేత కార్యసాధకం అవుతున్నది. ఆమేన్. నేను అదే అంటాను, మరి అది ఆ పవర్ మనలో పనిచేస్తుందా? పనిచేసేటట్టు చేయాలి. నేను ప్రూవ్ చేయాల్సిందే ప్రభువా. నేను అసలు మంచినీళ్ళు కూడా మానేసి నేను ప్రార్థన చేసిన సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి. నువ్వు రుజువు పరచాల్సిందే. అపోస్తలుల కాలంలోనే కాదు, ఈ కాలంలో కూడా అద్భుతాలు జరగాలని ప్రార్థన చేశాం, ఇన్స్టాంట్ హీలింగ్ జరగాలని ప్రార్థన చేశాం. ఏదో తమాషాగా కొద్దిగానే ఏదో అక్కడక్కడ 1-2 కాదు, చాలా విస్తారంగా జరిగినాయి. విస్తారంగా ఇప్పటివరకు లెక్కే లేదు అసలు. దేవుని స్తోత్రం కలుగును కాదు. అవన్నీ సాక్ష్యాలు తీయాలంటే ఎన్ని వీడియోస్ అవుతాయో, అవన్నీ సాక్ష్యాలు తీయాలంటే ఎన్నో వీడియోస్ అవుతాయి. నేను ఇవన్నీ ఎందుకు చెప్తాను? తన కార్య సాధనము చొప్పున తన శక్తి చొప్పున మనలో జరగాలది. నేను అడిగింది, నేను వేరే సేవకు సంబంధించి అడిగాను. మరి నువ్వేం అడిగావు? ఆ శక్తి సంపూర్ణమైందా? ఆ శక్తి పనిచేసిందా? ఆ దైవ కార్యం నీలో జరిగిందా? అది ఆత్మ సంబంధంగా జరిగినా, పోని స్వస్థత పరంగా జరిగినా, ఒక అద్భుతం పరంగా జరిగినా, ఏదైనా జరిగిందా? జరగాలి. అందుకోసం ప్రార్థన చేయండి. మనం ప్రేయర్ చేస్తే జరుగుద్దా అంటే జరుగుద్దని మనమే చెప్తాం, కానీ మనం విశ్వసించకపోతే ఎలాగా? అధిక మహిమ ఎలా వస్తుంది? ఆమేన్. సో ఇక్కడ మీరు దేవుని శక్తి మన జీవితంలో కార్యసాధకం అవ్వాలి. సాధకం అంటే ప్రాక్టీస్ చేయటం, జరిగిపోతుండాలంతే. హల్లెలూయా. ప్రాక్టీస్ చేసేయాలంట, కార్యం జరిగేటట్టుగా ప్రాక్టీస్ చేయాలంట మనం. దిస్ ఈజ్ ఆల్సో ప్రాక్టీస్. ఆమేన్. దిస్ ఈజ్ ఆల్సో ప్రాక్టీస్. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అధికంగా చేస్తాడంట. ఇప్పుడు నువ్వు ఏదైతే అడిగో దానికి మించి చేస్తాడంట దేవుడు. మీరు గమనించారా? హల్లెలూయా. మీరు గమనించారా? అడుగు వాటికంటే మనం ఏదైనా దేవుణ్ణి అడిగితే దానికంటే మనం ఏదైనా ఊహించి ప్రభు ఇదైతే ఎంత బాగుంటుందో అని ఒకవేళ అనుకుంది, ఊహించిన దానికంటే అధికంగా చేస్తారంట. అసలు ఆ టైప్ ఆఫ్ వ్యూ మనం, ఆ బ్లెస్సింగ్ మనం పొందాలి. అసలు దేవుని స్తోత్రం చెప్పండి.
నేను ఇది ఊహించాను, దానికి మించి జరిగిందన్నా. ఆమేన్. నేను అడిగానన్నా, అడిగిందే జరిగిందన్నా, దానికంటే కూడా. ఎందుకని ఇది అధిక మహిమ ఉన్న సంఘము. అధిక మహిమ అంటే ఊహించిన దానికంటే ఎక్కువ చేయగల దేవుడు, గొప్పగా చేయగల దేవుడు. హల్లెలూయా చెప్పండి. ఇట్లా కార్యాలు చేసే దేవుడు. మహిమ అధికమే, కార్యాలు అధికమే, స్వస్థత అధికమే, అభిషేకము కూడా అధికమే. అభిషేకం కూడా అధికమే, కొంచెం కాదు, అధికమే. సో ఎవ్రీథింగ్ గాడ్ హ్యావ్ ఏ ప్లాన్. ఏదైనా కొద్ది కొద్దిగా ఇవ్వడు. ఏదైనా చేస్తే ఆయన ఘనంగా చేస్తాడు. స్మాల్గా చేయడు, బిగ్గరగా చేస్తాడు, చాలా గొప్పగా చేస్తాడు. ఎందుకంటే ఆయన మన ఊహ కాదు, మన ఆలోచన. ఆయన చాలా పెద్దది ఆయన ఆలోచన. ఇప్పుడు నేను చాలా ఆలోచిస్తూ ఉంటాను, ప్రభువా మాకంటే వెనకొచ్చిన పరిచర్యలన్నీ కూడా బాగా దీవించబడ్డాయి ప్రభువా, చాలా మంది ఉన్నారు ప్రభువా, మరి మా పరిచర్య ఎందుకు ప్రభువా ఇలా ఉంది? నేను దేవుణ్ణి అడుగుతూనే ఉంటాను. ఇంకా ఇంకా బాగానే ఉంది, దీవించబడాలి, ఇంకా దీవించబడాలి అడుగుతుంటే అప్పుడు దేవుడు అంటే ఇంకా ఉంది కాబట్టి ఇంకా ఏం చేయాలి? దానికి తగినంత ప్రార్థనలు, విజ్ఞాపనలు, సమర్పణ, దానికి తగినంతగా చేయగలగాలి, అప్పుడు వస్తుంది. హల్లెలూయా. తగినంత ఎఫర్ట్ పెట్టకుండా హౌ కెన్ యూ గెట్ బ్లెస్సింగ్? ఎఫర్ట్ లేకుండా ఏమవుతుంది? హల్లెలూయా. ఇప్పుడు చదువుతున్నావు, ఎఫర్ట్ లేకుండానే చేయగలవా? ఫలం పోయి పెట్టకుండానే, కొంత సామర్థ్యం పెట్టకుండానే అవుద్దా? అవ్వదు. ఏదైనా అంతే. మన భూలోకంలో మనం బతికేటప్పుడు మనం ఏదైనా కష్టపడాల్సిందే, ఎఫర్ట్ పెట్టాల్సిందే, ఆ తర్వాత ప్రతిఫలం దేవుడి ద్వారా పొందాల్సిందే. నువ్వు ఎఫర్ట్ పెట్టినందుకు రాదు, దేవుని కనికరం వల్ల వస్తుందని నమ్మాలి నువ్వు. అది హల్లెలూయా. ఎఫర్ట్ పెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ లోకంలో, ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు ఎఫర్ట్ పెట్టి. హలో, సక్సెస్ అందరికీ కాదు కదా. నేను అదే అంటాను, తన కార్యము సాధకము నీ జీవితంలో జరగాలి. అది సాధకం చెయ్యి, ప్రాక్టీస్ చెయ్యి, చెయ్యి చెయ్యి ప్రభా చెయ్యి. ఐ విల్ డూ దట్. నువ్వు నాకు చెప్పు, నేను చేస్తాను. ఐ విల్ డూ. నేనేదో మాటలు చెప్పట్లా, జీవితంలో జరిగిన అన్ని క్రోడీకరించి వాస్తవాల రూపంలో నేను మీ దృష్టికి పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొస్తున్నాడు, వాస్తవాల రూపంలో. ఆమేన్. నేను ఇప్పటికీ సేవే ఇమ్మని అడుగుతున్నాను, అధికంగా ఇవ్వు బాబు, నేను చేయలేనయ్యా, నా వల్ల కాదు అని అంత ఇవ్వు. హల్లెలూయా. నేను అంత అధికంగా అడుగుతుంటే ఆయన ఊహించింది, అడిగిన దానికి ఎక్కువ ఇవ్వాలిగా మరి. ఇంకా అప్పుడు అదేమవుద్ది? లార్జ్ అవుద్ది. హల్లెలూయా. ఇప్పుడు మనం దాన్ని మోయలేమా అంటే, మోయటానికి సామర్థ్యం కలిగిన వాళ్ళని కూడా రేపుతాడు దేవుడు పక్కన చిన్నగా. దేవుడు విలువైంది వెంటనే ఇవ్వడు, ప్రాక్టీస్ చేస్తే ఇస్తాడు. హల్లెలూయా. ప్రాక్టీస్ చేయి, పొందుకో. కార్య సాధకము, సాధకం చేయి, పొందుకో. సామర్థ్యం లేకుండా దేవుడు ఏది భుజాల మీద పెట్టడు. ఇప్పుడు ఒక వ్యక్తికి ఉద్యోగం చేస్తున్నాడు, ఆ ఉద్యోగం చేసే వ్యక్తి ఆ విషయంలో అతని సామర్థ్యాన్ని బట్టే ప్రమోషన్ వస్తుంది. ఆమె అతని వర్క్ ప్రోగ్రెస్ని బట్టే ప్రమోషన్ వస్తుంది. అవునా? ఏది మాట్లాడలేదు అంత అవునా కాదా? ఇప్పుడు నువ్వు బాగా చదువుతున్న దాన్ని బట్టే నీకు ర్యాంక్ వస్తుంది అన్నట్టు, పోనీ అట్టని అర్థం చేసుకోండి. ఎఫర్ట్ తగినంత పెట్టాలా దేవుని సన్నిధి. మనం దేవునికి పెడుతున్నాం ఎఫర్ట్, అది ముఖ్యం. దేవుని కొరకు ఎంత సామర్థ్యం ఉపయోగిస్తున్నాం, ఎంత సామర్థ్యం వాడుతున్నాం దేవుని కొరకు, అది ఇంపార్టెంట్. మనం దేవుని కొరకు ఏ ఎఫర్ట్ పెట్టకుండా ఆయన దగ్గర నుంచి మనం ఎలా తీసుకోగలం? నథింగ్ ఎల్స్. ఆమేన్. దేవునికి ఇచ్చినప్పుడు దేవుని దగ్గర నుంచి పొందుకుంటాం అనేది మనకు బాగా తెలిసిన సత్యం. ఓకేనా? అలాగే మరి మనం ఎఫర్ట్ దేవుని సేవ కోసం, ఆయన రాజ్యం కోసం ఏదో మనం కష్టపడి చేసినప్పుడు దానికి సంబంధించిన ప్రతిఫలం కూడా మనం అంతకు మించి పొందుతాం. నువ్వు ఊహించలేనిది చెయ్యాలని కోరుకుంటున్నాడు ఆయన, నువ్వు ఊహించలేనిది చెయ్యాలనుకుంటున్నాడు. దెన్ వాట్ అబౌట్ యూ? నువ్వు చేయగలవా? నువ్వు ప్రార్థన చేయగలవా? నువ్వు సామర్థ్యం ఉందా నీకు? ఎఫర్ట్ పెట్టగలవా దేవుని కొరకు? కొంచెం ఈ ప్రార్థన ఈ రాత్రిపూటే తప్పకుండా చేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం ప్రార్థన టైం పెంచగలవా? దేవుని రాజ్యం కోసం కొంచెం కష్టపడగలవా? పొద్దున్నే లేచి దేవుని రాజ్యం కోసం, ఆత్మరక్షణ కోసం ప్రార్థన చేయగలవా? దిస్ ఈజ్ ఆల్ ఆర్ స్పిరిచువల్ థింగ్స్. ఆత్మ సంబంధాల వాటిలో నువ్వు బాధ్యత కలిగి ఉంటే నీకు దేవుడు, నువ్వు ఎంత ఎఫర్ట్ పెట్టగలవో స్పిరిచువల్ థింగ్స్కి, అంతగా భౌతికంగా కూడా దేవుడు నిన్ను హెచ్చించగలడు. దావీదు ఎంత స్పిరిచువల్ మ్యాన్, హల్లెలూయా. హౌ మచ్ హీ ఈస్ గ్రేట్ఫుల్ ఇన్ స్పిరిచువల్ లైఫ్. హల్లెలూయా.
తన కీర్తనలే పాటగా మారిపోయాయి. పాటే వాక్యంగా మారిపోయాయి. పాటే వాక్యంగా మారిపోయాయి. ఆ పాటల్లో కొన్ని పాటల్లో అయితే ప్రభు వారి గురించి, ప్రభు యొక్క పునరుద్ధానం గురించి, ఆయన యొక్క మరణాన్ని గురించి ప్రవచించాడు పాటల్లోనే. అంత ఆత్మీయమైనటువంటి ఆత్మ సంబంధమైన అభిషేకం పొందిన వ్యక్తి. గొప్ప సేవకుడు, ప్రవక్తగా కూడా ఉన్నాడు దావీదు. రాజుగా కూడా ఉన్నాడు. నేనేమంటానంటే ఎంత దేవుని రాజ్యం విస్తరించాలని ఎఫర్ట్ పెట్టాడో తెలుసా? ఎంత సామర్థ్యం పెట్టాడో తెలుసా? తన శక్తికి మించి ఏదో కొద్దిగా ఉందంట. అప్పుడు ఇశ్రాయేలు దేశం మీద రాజు అయినప్పుడు దావీదు దాన్ని గొప్పగా విస్తరింపజేశాడు. దావీదు ఎన్నో యుద్ధాలు చేసి వాటన్నిటిలో యెహోవా విజయం ఇచ్చాడు. దాన్ని పెద్ద ఎక్స్పాండ్ చేశాడు. ఎఫర్ట్ పెట్టాడు, రాజ్యానికి పొందాడు మహిమని. హల్లెలూయా. మనం కూడా దేవుని కొరకు, దేవుని రాజ్య సువార్త కొరకు, ఆ పరిచర్యకు ఎఫర్ట్ చేయాలి. ఆమేన్. మనం పొందుతాం, తర్వాత రివార్డ్ తర్వాత పొందుతాం. ఆమేన్. దానికి మించి. కాబట్టి మనము ఏదైతే ఎఫర్ట్ పెట్టామో దానికి డబల్గా మనం పొందుకుంటాం. మహిమ అధికమే, ఆశీర్వాదం అధికమే, కృప అధికమే, అభిషేకం అధికమే. ఈ అధికమైనవి పొందటానికి ప్రార్థన కూడా అధికంగా చేయాలి. ప్రార్థన కూడా ఎలా చేయాలి? అధికంగా. ఉన్నదానికంటే కొంచెం టైమింగ్ పెంచాలి. ఈ విధంగా మనం ఉంటే అధికమైన మహిమ, కడవరి యొక్క మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం కంటే మించుద్దంట. మించే మహిమ సంఘంలో పెట్టాడు దేవుడు. అది నువ్వు అర్థం చేసుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకో. ప్రార్థన చేసుకుందాం. లెట్స్ గో టు ప్రే ఫర్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఆప్షన్ ఆయన వేసుకోండి.